అందరికీ నమస్కారం। ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే నేను నిన్న చేసిన వీడియోస్కి కొన్ని కామెంట్స్ వచ్చాయి। ఆ కామెంట్స్కు రిప్లై కోసం నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది। అలాగే చాలామందికి దీంట్లో ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది। దాంట్లో ఒక కామెంట్ వచ్చి గ్రాన్యువల్స్ బెటరా స్ప్రేయింగ్ బెటరా అని అడుగుతున్నారు। దాన్ని చూసుకున్నట్లయితే మనము గ్రాన్యువల్స్ అంటే మీ వరి ఎన్ని రోజుల దశలో ఉందనేది మీరు గ్రహించుకోవాలి। మీరు ఒకవేళ నాటడం కంటే ముందు అంటే నారుమడిలో మీరు ఏదైనా గ్రాన్యువల్స్ కానీ స్ప్రేయింగ్ కానీ చేసుకున్నారా అనేది చూసుకోండి। ఒకవేళ చేసుకుంటే మీకు దాదాపు ప్రధాన పొలంలో 10-15 రోజుల దాకా మీకు మొగిపురుగు సమస్య అనేది చాలా తక్కువ ఉంటుంది। ఒకవేళ మీరు నారుమడిలో స్ప్రేయింగ్ కానీ గ్రాన్యువల్స్ కానీ వేయకపోతే అలాగే ప్రధాన పొలంలో కూడా మళ్ళీ మీరు 15 రోజుల లోపు కూడా ఎటువంటి గ్రాన్యువల్స్ కానీ లిక్విడ్స్ కానీ చల్లకపోతే మీ వరి అనేది 15 రోజుల లోపు లేదా 18 రోజుల లోపు ఉన్నట్లయితే ఒకసారి గ్రాన్యువల్స్ వేసుకోండి। గ్రాన్యువల్స్ ఇప్పుడు మార్కెట్లో చూసుకున్నట్లయితే నేను నిన్నటి వీడియోలో చెప్పాను, మంచి గుళికలు చూసుకున్నట్లయితే బ్యారోస్ కానీ విటాకో కానీ 4G కానీ 3G కానీ దీంట్లో ఏదో ఒకటి 18 రోజుల లోపు ఉన్నట్లయితే వేసుకోండి। మినిమం ఎక్కువ శాతం 15 రోజుల లోపు ఉన్న వరకే మీరు దాదాపు వేసుకునే ప్రయత్నం చేయండి। ఎందుకంటే 15 రోజుల లోపు దాటితే మాత్రం మీకు గ్రాన్యువల్స్ వద్దు, స్ప్రేయింగ్ చేసుకోవడమే ఉత్తమము। నేను గ్రాన్యువల్సే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నా అంటే మీకు దాదాపు 15 రోజుల లోపు ఉన్న సపోజ్ 15 రోజుల లోపు వరే అనుకున్నా కూడా అది వేసుకుంటే 10-15 రోజుల దాకా రిజల్ట్ ఉంటుంది। మీకు కొంత వరి అనేది గ్రోత్ వచ్చిన తర్వాత స్ప్రేయింగ్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది। 25-30 మధ్యలో స్ప్రేయింగ్ చేసుకుంటే కొంత ఆకులు అనేది ఎక్కువ వచ్చి మనకు స్ప్రేయింగ్ అనేది చాలా బాగుంటుంది। కాబట్టి మీరు 15 రోజుల లోపు ఉన్న వరకు అయితే గుళికలు చల్లుకోండి। అదొక 10 రోజులు మీకు రిజల్ట్ అనేది ఉంటుంది। తర్వాత 25 రోజుల తర్వాత స్ప్రేయింగ్ అనేది చేసుకోండి। అలాగే మరొక కామెంట్ చూసినట్లయితే నాటు వేసి 16 రోజులు అవుతుంది, ముందు 4G అండ్ యూరియా చల్లుకోవాలా లేదంటే కలుపు మందు స్ప్రే చేసుకోవాలా అనేది అడుగుతున్నారు। మీరు 16 రోజులు అవుతుంది అంటున్నారు కాబట్టి ఆల్రెడీ యూరియా చల్లే టైం దగ్గరకు వచ్చినట్టే, కాబట్టి ముందే యూరియా అండ్ 4G కలిపి చల్లుకోండి। తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత గడ్డి మందు అనేది స్ప్రే చేసుకోండి। ఎందుకు అంటే ముందే కలుపు మందు స్ప్రే చేసినట్లయితే దానికి దాదాపు 12-14 రోజుల వరకు ఎటువంటి కాంప్లెక్స్ కానీ యూరియా కానీ గ్రోత్ మందులు కానీ వాడరాదు। ఎందుకంటే ఆ గడ్డి అనేది పూర్తిగా చనిపోకముందే ఇలాంటివి వేసినట్లయితే మళ్ళీ మీకు వచ్చే అవకాశం ఉంటుంది। కాబట్టి మీరు ముందే యూరియా చల్లుకొని 4-5 రోజుల తర్వాత కలుపు మందు అనేది స్ప్రే చేసుకోండి। ఎందుకు అంటే మీరు ఒకవేళ ముందే కలుపు మందు స్ప్రే చేస్తే మీరు యూరియా అనేది 10-12 రోజుల తర్వాత చల్లుకోవాలంటే మీకు టైం అనేది లేట్ అవుతుంది। కాబట్టి ముందే యూరియా చల్లుకొని 4-5 రోజుల తర్వాత కలుపు మందు అనేది స్ప్రే చేసుకోండి। ఇంకా ఇటువంటి సందేహాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి। హెవీ లెంత్ ఉంటే నేను వీడియో రూపకంగా చేసి పెడతాను, లేదంటే కింద ఆన్సర్ అయినా ఇస్తాను। ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। ప్లీజ్ సబ్స్క్రైబ్ VVS పంటలు యూట్యూబ్ ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।